ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది స్వతంత్రం? స్వతంత్ర దేశంలో మిగిలిందే బానిసత్వం. నిజం అడిగితే నోరు మూయించే రాజ్యం ఇదేనా మనం కలగన్న భారత స్వరాజ్యం? అధికార దాహంతో ధర్మాన్ని తొక్కితే భావితరాల భవిష్యత్తును బూడిద చేస్తే ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన వారిని భయంతో బలంతో అణిచేస్తే ఎక్కడుంది స్వేచ్ఛ? ఎక్కడుంది న్యాయం? ఓటుతో నేను గెలిపించిన అధికారమే నాపైనే జులుం చేస్తే ఏం ప్రయోజనమే? ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులైతే ప్రజల గొంతుకే సంకెళ్ళు ఎందుకే? పేపర్ లీకులతో విద్యార్థి కలలు ఛిద్రమైతే రేయింబవళ్ళు చదివిన శ్రమ అంతా వృధా అయితే డిగ్రీలు చేతిలో ఉన్న ఉద్యోగం దొరకక కన్నీళ్ళే మిగిలితే చెట్టు ఎక్కడుంది న్యాయం? లాఠీలతో ప్రశ్నలను తరిమేస్తే గుండాలతో గొంతులను నొక్కేస్తే మమ్మల్ని కాచేవారే కాటేస్తుంటే ఎవరిని అడగాలి? మా బాధను ఎవరికి చెప్పాలి? స్త్రీల మానానికి రక్షణ లేకపోతే ప్రాణాలకు విలువే లేకపోతే చదువుకున్న యువతకు భవిష్యత్తే కనబడక ఆశలన్నీ ఆవిరైపోతే ప్రశ్నిస్తే ప్రశ్నే మిగులుతుంది, సమాధానం మాత్రం కనిపించదు. నిజం కోసం నిలబడిన అడుగులకు అడ్డుగోడలే ఎదురవుతాయి. ఓ యువత మేలుకో, నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. భావితరాల కోసం పోరాడు, బానిస సంకెళ్లను తెంచివేయి. నీ చదువే నీ ఆయుధం, ఆయుధానికి పదును పెట్టు. నీ ఓటే నీ శక్తి, ఐక్యతే నీ విజయం. పోరాడి గెలు, నిజాన్ని నిలబెట్టు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. న్యాయం కోసం నిలబడదాం, భవిష్యత్తు కోసం పోరాడదాం. యువత మేలుకుంటే దేశం గెలుస్తుంది. जब घायल हुआ ही
जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा, सो गए अमर बलिदान। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दीवानी, खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे। जब घायल हुआ हिमालय, रेशमी लिबासों को चीरते ఎక్కడుంది న్యాయం? खुदा तो तुम है कहाँ? क्या रीत चल पड़ी है, क्या आग चल पड़ी है, क्यों चीखता है ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది స్వతంత్రం? స్వతంత్ర దేశంలో మిగిలిందే బానిసత్వం. सरमाई धूप నిజం అడిగితే